హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు రంజాన్ సందర్భంగా చికెన్ బిర్యానీ నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఆ వీడియో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకొని ఒక చోట పెట్టుకున్నాను. వీడి కటింగ్ కూడా కంప్లీట్ చేసి ఒక చోట పెట్టేసుకున్నాము. తర్వాత మనం చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ దాంట్లో ఏదన్నా వేస్టేజ్ ఉన్నా కానీ తీసేసి పక్కన పడేసి మనం దాన్ని క్లీన్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. దాన్ని తర్వాత వచ్చేటప్పటికి మనము క్లీన్గా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకొని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు కానీ, పసుపు కానీ, కారం కానీ, ఇలా దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ మనం దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు ఇలా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా వచ్చేటప్పటికి దాంట్లో మొత్తం వేసేసుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మకాయ, కొత్తిమీర లాంటివి వేసి ఫైనల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం వచ్చేటప్పటికి చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఆయిల్ కానీ, తర్వాత ఆనియన్ కానీ, ఇలా ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కాస్త ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ షేడ్ రావాలి. ఆ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం వేయించుకొని హోల్డ్ చేసుకోవాలి. అలా ప్రిపరేషన్ అయిన దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకొని చికెన్ కర్రీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. దాంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా దాంట్లో యాడ్ చేసుకున్నవి ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఆనియన్ కానీ, ఆయిల్ ఎక్స్ట్రా ఏమన్నా కావాలన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడితో మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీని పక్కన పెట్టేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్కు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఆయిల్ కానీ, తర్వాత ఆనియన్స్ కానీ, ఇలా దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసి కాస్త వేగనివ్వాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ దానిలో గరం మసాలాను కూడా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కర్రీని దాంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. మొత్తం వేసేసిన తర్వాత రైస్ని దాని మీద కప్పేయాలి. తర్వాత కలర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దాంట్లో. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు మూత వేసేసి దమ్కి వదిలేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు వస్తానని చెప్పి మీ రబ్బాని.